హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టింది మేమే, జనసేన వాళ్ళే అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అయితే మళ్ళీ కూడా తెలుగుదేశం వారిని కాస్త ఆగ్రహవేశాలకు గురి చేసిందని చెప్పుకోవాలి. దానిపైన కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. మరి ఈయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ నిన్న ఆవిర్భావ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన ఎంటైర్ గా మీ ఒపీనియన్స్? పవన్ కళ్యాణ్ నిన్న జైకేతనం ఆ సభ పేరు, అది 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం లేదా వార్షికోత్సవం. సో 2014 మార్చి 14న జనసేన ఏర్పడింది. సో 11 ఏళ్ళు పూర్తయి 12వ సంవత్సరం పెట్టింది. అందుకని 12వ వార్షికోత్సవం దాని పేరు జైకేతనం అని పెట్టి పెద్ద ఎత్తున జరిపాడు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సభ. పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు. సో పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు మిగతా జనసేన నాయకులు మాట్లాడారు. సో ఇంతకుముందు కంటే డిఫరెంట్గా జరిగింది. మామూలుగా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తప్ప ఎవరో ఉండకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. అలాంటిది ఈసారి ఆయన నాదెండ్ల మనోహర్ కానీ, తర్వాత ఉదయ్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు. నాగబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 1.5 hour ఆయన స్పీచ్ ఉంది. ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యకాలంలో ఆయన మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు కానీ ఒక ఆర్గనైజ్డ్గా స్పీచ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఏ అంశాలు మాట్లాడాలి, ఏ అంశాలకి ఎంత విలువ ఇవ్వాలి, వాటికి వెయిటేజ్ ఎంత ఉండాలి, ఏ సందేశాలు మనం, ఏ సిగ్నల్స్ జనంలోకి పంపించాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలి, దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా మాట్లాడాలి, కొటేషన్లు ఏం చెప్పాలి, కవితలు ఉంటే ఏమన్నా కవితలు ఎలా చెప్పాలి, ఈ భాష ఎలా ఉండాలి, వీటి మీదంతా బాగా కసరత్తు చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏదో నోటికొచ్చింది మాట్లాడినట్టు కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా మాట్లాడుతున్నాడు. ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్ ఉంది. ఆయన మెయిన్ పాయింట్స్ రాసుకున్నాడు కూడా, అవి కూడా చూసుకుంటున్నాడు. చాలా ఆర్గనైజ్డ్గా, బ్యాలెన్స్డ్గా తను చెప్పాలనుకున్నది అనేక విషయాల్ని దాంట్లో చెప్పాడు. దీంట్లో ఫస్ట్ దీంట్లో మనం హైలైట్ చేయాల్సింది అంటే, ఆయన ఎలా స్పీచ్ ఆర్డర్లో నేను చెప్పట్లేదు, హైలైట్స్ మాత్రం చెప్తున్నా. హైలైట్స్లో ఏంటంటే, ఫస్ట్ తన జర్నీ చెప్పాడు. ఇది అనేకసార్లు చెప్పాడు, ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాడు. తన జర్నీ ఏంటి, తను ఇంట్లో వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండడు, అన్నను కొట్టేవాడు, నన్ను కొట్టేవాడు. సో నన్ను చెంటి సినిమాలో మేనాలాగా ఏమి తెలియకుండా పెంచారు. నేను లేటుగా వస్తే మా అన్న కూడా షూటింగ్ నుంచి వచ్చేసి 2 గంటల సేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చాను. నేనేవి కోరుకోలేదు, అన్నీ నాకు ఇవ్వబడినాయి, నాకు వచ్చాయి తప్ప నేను కోరుకొని వెంటబడి చేయలేదు. రాజకీయాలు కూడా అంతే, అలాగే నేను వచ్చాను అని ఆయన జర్నీ చెప్పడం. దాని తర్వాత తన సొంత డబ్బా ఎప్పుడు కూడా ప్రతి రాజకీయ నాయకుడు కొట్టుకుంటారు, ఈయన కూడా అదే కొట్టుకున్నాడు. నేను ఎంత గ్రేట్ వ్యక్తి, నేను ఎన్ని త్యాగాలు చేశాను, ఇవన్నీ చెప్పాడు. ఆ త్యాగాలు ఎలా చేశాను, తర్వాత జాగ్రత్తగా ఉంటాను, నేను ప్రతి మాట విలువగా మాట్లాడతాను అని చెప్పాడు. దాంతో ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దేశభక్తి గీతం పెట్టాలనా లేకపోతే క్లబ్ సాంగ్ పెట్టాలనా అని ఆలోచిస్తాను. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించిన ఆ సినిమాలో పెడతాను. చివరికి నేను క్లబ్ సాంగ్ బదులు దేశభక్తి గీతం మేరా అదేదో జహాజ్ అదేదో ఉంది కదా ఖుషీలో దాంట్లో అది పెట్టాను. అది గద్దర్ కూడా మెచ్చుకున్నాడు దాన్ని. ఇలాగా కొంత సొంత డబ్బా ఉంది. దాని తర్వాత జగన్ మీదకి వెళ్ళాడు. జగన్ ఎంత ఘోరంగా తనని తిట్టాడు. తర్వాత ఈ 11 ఏళ్ళుగా మనం ఎంత ఇబ్బందులు పడ్డాము, జగన్ నన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనేనన్నాడు. నేను బద్దలు కొట్టుకుంటా 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాను. ఈ క్రమంలో మనం పడ్డాము, 11 ఏళ్లలో పడిన చోటే మళ్ళీ నిలబడ్డమే కాకుండా 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత ఉత్తర దక్షిణ ఇది కూడా సౌత్ అండ్ నార్త్ డిబేట్ జరుగుతుంది హిందీ భాషకు సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడాడు. ఆయన క్లియర్గా బీజేపీ వ్యక్తిలాగే మాట్లాడాడు ఈ విషయంలో. మన స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. బహుభాషలు ఉండడం అవసరం అని చెప్పాడు. దాని తర్వాత ఈ నార్త్ అండ్ సౌత్ డివిజన్ మంచిది కాదు, ఏర్పాటువాదం మంచిది కాదని చెప్పాడు. అట్లాగే తమిళ ప్రజలు నన్ను ఆదరించారని కూడా చెప్పాడు. ఆ తర్వాత సెక్యులరిజం గురించి మాట్లాడాడు. అక్కడ కూడా
సమర్థించుకున్నాడు. నేను ఒకప్పుడు సెక్యులరిజం నుంచి ఇప్పుడు సనాతనం వైపు వెళ్ళానని చెప్తున్నారు. ఎంజే అక్బర్ లాంటి వాళ్ళే బీజేపీని విమర్శించి మళ్ళీ బీజేపీలో చేరలేదా? సో నేను తప్పేంటి, నా జర్నీ ఎలా ఉంది, నేను తప్పేంటి? ఒక పాత బస్తీలో గంట టైం ఇస్తే హిందువులందరినీ నాశనం చేస్తానని ఒక ముస్లిం లీడరు పిలిపించాడు. రాముడు తల నరుకుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఒక హిందూ మతత్వాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం కూడా చేశాడు. అలాగే సనాతన ధర్మం అంటే ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోవడం అని కూడా చెప్పాడు. సో దాని తర్వాత తెలంగాణ గొప్పదనం కూడా చెప్పాడు. తెలంగాణ జనసేనకి జన్మస్థానం అయితే ఆంధ్ర కర్మస్థానం అని చెప్పాడు. తెలంగాణలో తనకి మాస్టర్ జీ కావచ్చు, గుంటూరు శేషేంద్ర శర్మ కావచ్చు, తర్వాత దాశరథి కోటి రతనాల వీణ నా తెలంగాణ అని ఆయన పద్యాన్ని కోట్ చేశాడు. ఈ క్రమంలో శ్రీశ్రీని కూడా గురించి మాట్లాడాడు. అట్లాగే గద్దర్కి తను అంటే ఎంత ఇష్టమో, గద్దర్ తనని ప్రజాసేవకు అంకితంగా అని చెప్పడం, ఇవన్నీ కూడా మాట్లాడాడు. సో ఓవరాల్గా అతను తన పర్సనల్ జర్నీ, తన రాజకీయాలు, తన ట్రాన్స్ఫర్మేషను, అట్లాగే చంద్రబాబు విజను, చంద్రబాబు అభివృద్ధి కావాలనుకుంటున్నాడు, అట్లాగే మోడీ విజను, మోడీ దేశానికి వికాస్ అనే దీంతో తీసుకొస్తున్నాడు, దానికి అనుగుణంగా నేను వెళ్తున్నాను, ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ జాగ్రత్తగా మాట్లాడాడు. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటేమంటే ఆయన ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అనే ఒక ఆర్టికల్ని ఆయనే షేర్ చేస్తూ ఒక చిన్న ట్వీట్ చేశాడు. అదేంటంటే నార్త్ ఇండియా రాజకీయవేత్తలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని గౌరవించాలని చెప్పాడు. ఇప్పుడు అదే కదా తమిళ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మీరు హిందీని బలవంతంగా మా మీద రుద్దకండి, మా భాష మీద మీ భాషను రుద్దకండి, 3 భాషల పేరుతో, త్రిభాషా పేరుతో మీరేం చేస్తున్నారు, మీరేమో తమిళ్నో తెలుగునో కన్నడనో నార్త్ ఇండియాలో ఎవడు నేర్చుకోడు, కానీ మీరు రుద్దుతున్నారు మా మీద. ఎందుకు రుద్దుతున్నారు? నార్త్ ఇండియాలో కూడా నార్త్ ఇండియా అంటే హిందీ భాష కాదు, అనేక గుజరాతీ, మైథిలి, కొంకణి ఇలాగా రకరకాల భాషలు ఉన్నాయి. అవి 25 భాషలు ఆల్మోస్ట్ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు తమిళ్ని, సౌత్ ఇండియా భాషలను కూడా మీరు దెబ్బతీయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారని స్టాలిన్ పోరాడుతున్నారు. ఆ హిందీ భాష వ్యతిరేక ఉద్యమం అనేది ఇప్పటిది కాదు. 1965లో పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు 70 మంది కూడా చనిపోయారు ఆ ఉద్యమంలో. అప్పటి నుంచి అది ఉంది. వాళ్ళు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎవరు సౌత్ ఇండియా భాషలు నేర్చుకోరు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనమే హిందీలో మాట్లాడాలి, మనం నార్త్కి పోయినా మనమే హిందీలో మాట్లాడాలి. ఇక్కడ ఇప్పుడు మొత్తం చూసిన హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో అయితే విపరీతంగా హిందీ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎవరు కనీసం తెలుగు మన ఒక ముక్క కూడా వాళ్ళకి అర్థం కూడా కాదు, ట్రై కూడా చేయరోళ్ళు. ట్రై చేస్తే ఏ భాషను నేర్చుకోవచ్చు, సో ట్రై కూడా చేయరోళ్ళు. ఎందుకంటే మాది జాతీయ భాష అన్నట్లుగా మాట్లాడదు. జాతీయ భాష ఏం కాదు అది, హిందీ జాతీయ భాష కాదు. హిందీ అనుసంధాన భాష అనేది వాళ్ళు, ఇంగ్లీషే మనకి అనుసంధాన భాష, హిందీ కాదు. హిందీ అనేది మన నేర్చుకోవాలి, పలు భాషలు నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు 5 భాషలు వచ్చు నాకు కూడా, కానీ రుద్దకూడదు. ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని రుద్దకూడదు. అట్లాగే ఇప్పుడు మనం చెన్నైలో ఉంటే మనం తమిళ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. కన్నడ నేను బెంగళూరులో 6 ఏళ్ళు ఉన్నా, కన్నడ బాగొచ్చు, ట్రాన్స్లేషన్స్ కూడా చేయగలను. ఎందుకు నేను పట్టుబట్టి నేర్చుకున్నాను. తమిళ అంతే, తమిళ్ నేర్చుకున్నా, తమిళ్ నుంచి ట్రాన్స్లేట్ చేయగలను. హిందీ అలాగే నేర్చుకున్నాను. కానీ హిందీ వాళ్ళు అసలు మనల్ని తెలుగు వాళ్ళుగా కూడా గుర్తించరు. నేను 6 నెలలు బాంబేలో ఉంటే నా పక్కనుండేవాడే, రోజు నన్ను కలిసేవాడు కూడా, పక్కనోడి పరిచయం చేసేటప్పుడు దామోజీ మద్రాస్ ఆయా అంటాడు. మరి నీ అబ్బా మద్రాసు కదరా మాది, అది ఎన్నిసార్లు అన్నా చెప్పు, మళ్ళీ అదే మద్రాస్ ఆయా అనేవాడు. ఈ మధ్య సౌత్ అంటున్నారు, కనీసం మద్రాసి అనట్లేదు. ఢిల్లీ పోయే ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ మధ్య, ఎవరన్నా వస్తే సౌత్ ఆయా అంటారు. అరే సౌత్ నుంచి వచ్చేది ఏంటంటే, నాకు ఒక స్టేట్ ఉంది, తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పచ్చు, వాడికి తెలుసు. కానీ వాడు చెప్పదలుచుకోడు, సౌత్ కలిపేస్తాడు. సో 30% జీడిపికి సౌత్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 19% పాపులేషన్ ఉంది. అక్కడ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ తీస్తున్నారు. మన ఇన్కమ్ అంతా అక్కడికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, మనకు వచ్చేది తక్కువ, తీసుకుని పోయేది ఎక్కువ. ఇటువంటి నేపథ్యంలో హిందీని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తుంది, సౌత్ ఇండియాలో అనేక మంది లీడర్లు వ్యతిరేకిస్తున్నారు.
ఓన్లీ ఆంధ్ర కర్మ ఏంటంటే మూడు పార్టీలు జగన్ వ్యతిరేకించడం, జగన్కి భయం, చంద్రబాబు భయం, పవన్ కళ్యాణ్కి భయం. భయం అంటే మూసుకొని ఉండండి, కానీ పోరాడే వాళ్ళని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు పవన్ కళ్యాణ్కి? సో ఇది ఒక ప్రాబ్లం. రెండోది, ఇప్పుడు అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశాన్ని నేను నిలబెట్టానని చెప్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం కూడా అంతే ఉపయోగపడింది. తెలుగుదేశం లేకపోతే ఈయనకి ఎన్ని సీట్లు వచ్చావా? అసలు ఈయన గెలిచేవాడా? వర్మ లేకపోతే ఈయన గెలిచేవాడు అక్కడ? ఇవాళ కర్మ అంటున్నారు కానీ. సో ఈయన గతంలో మరి 2 సార్లు ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మరి 11 ఏళ్ళుగా ఎందుకు గెలవలేకపోయారు వీళ్ళు? ఒకే ఒక సీట్తో ఉన్నారు. మరి అంత సొంత బలం ఉంటే ఈయన ఎందుకు రాకపోయినాడు? 6% లోపల ఓట్లో ఉన్న వ్యక్తి 40% ఓట్ షేర్ ఉన్న చంద్రబాబు నిలబెట్టడం ఏంటి? అదేదో తోక కుక్క నూపిందంటగా ఉంది. ఇది కుక్క తోక నూపుతుంది కానీ తోక కుక్క నూపుదు. అట్లాగే ఇంకొక సామెత కూడా చెప్తారు, కొమ్మరి చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేను తిప్పుతున్నాను అనుకుంటుందని. అలా ఉంది పవన్ కళ్యాణ్ మాటలని. ఇవాళ తెలుగుదేశంలో నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉపయోగపడాడు, నో డౌట్. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం వచ్చుంటుందా అనేది డౌట్. కానీ ఇప్పుడు చూస్తే తెలుగుదేశానికి సొంతంగా 134 సీట్లు వచ్చాయి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉపయోగపడి ఉండొచ్చు, కానీ అతనే నిలబెట్టాడు అనేది కొంత ఎక్స్ట్రా వ్యవహారం అన్న దీంతో ఇప్పుడు అందరికి కోపం వస్తుంది. చంద్రబాబు మీద ఎక్కువ కోపం వస్తుంది. చంద్రబాబు ఇచ్చిన అలసే కదా పవన్ కళ్యాణ్కి. ఎందుకు సొంతంగా మనం ఎందుకు నిలబడలేము, ఫైట్ చేయలేము? వైసీపీ వాళ్ళకి ఇది ఆయుధంగా దొరికి దాన్ని విపరీతంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు.